హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ ఎండు రొయ్యల కూర చేస్తున్నానండి. ఫస్ట్గా మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టి అది వేడెక్కాక రొయ్యలు వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుందాం వితౌట్ ఆయిల్ అనమాట. ఇది ఎందుకనంటే మనకి ఇది రోస్ట్ చేస్తే ఈ వేడికి అనేది పొట్టు ఉన్నది ఊడిపోతుంది అనమాట. రొయ్యల పైన ఉన్నది అది మంచిగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేదాకా. చూడండి, ఇలా కలుపుకుంటే కొంచెం మంచిగా కలర్ రావాలన్నమాట. అది వేడైన కొద్దీ దాని మీద ఉన్న పొట్టంతా ఊడిపోతుంది అనమాట, మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇవి మంచిగా ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం వాటర్లో వాష్ చేసి ఇవి మంచిగా రోస్ట్ అవ్వాలి. ఇవి మంచిగా కలర్ మనకి రోస్ట్ అయినా లేదా తెలుసు అంటే మంచి కలర్ చేంజ్ అవుతుంటుంది అనమాట. ఇవి ఆ కలర్ చేంజ్ అయ్యాక రోస్ట్ చేసేసి వాష్ చేసేసుకోవాలి మనం. చూడండి, ఇవి కొంచెం కలర్ మారినాయి. అండ్ చూడండి పొట్టు ఎలా రాలిపోతుందో, ఇలా వేడికి పొట్టు ఊడిపోతుంది అనమాట అట్లా రోస్ట్ చేసుకోవడం వల్ల. అందుకే రోస్ట్ చేసేసుకొని నూనెలో ఫ్రై చేసిన తర్వాత కర్రీ వేసుకుంటే మనకి ఏమంటారు స్మెల్ కూడా ఉండదు అనమాట, టేస్ట్ బాగుంటుంది మంచిగా. ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నానండి. తీసేసి ఏమంటారు స్ట్రెయిన్ ఉంటుంది మనం జాలి గిన్నెలు వేసేసుకొని అందులో కడిగేసి కొంచెం కడిగేసిన తర్వాత అప్పుడు మనం నూనెలో ఫ్రై చేసేసుకుందాం. ఇవి మనం రొయ్యల్ని రోస్ట్ చేసి కడిగి పెట్టుకోవాలని చెప్పిన కదా. ఇప్పుడు సేమ్ అదే బాగానే పెట్టి అలా నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఇప్పుడు నేను అందులో ఈ రొయ్యల్ని ఫ్రై చేస్తాను అనమాట. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు అందులో రొయ్యలు వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇట్లా వేడైన నూనెలో ఇట్లా రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మంచిగా ఇట్లా ఏమంటారు డ్రైగా, అంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది అనమాట. ఇవి మంచిగా ఇవి క్రిస్పీ అయ్యాక మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసేసుకుని అక్కడ పెట్టుకున్నాక అప్పుడు మనం కర్రీ వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. చిన్న మంట పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతుంది అనమాట. అందుకే కొంచెం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని అప్పుడు మనం కర్రీలో వేసేసుకొని చేసుకోవాలి. బాగుంటుంది అనమాట ఇట్లా వేస్తే. చూడండి, ఇలా కలర్ మారాలన్నమాట. చూడండి, ఇవి గోల్డెన్ కలర్ లాగా వచ్చాయో ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది రొయ్యల్ని ఫ్రై చేసుకున్న నూనెలోనే నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీకు నూనె సరిపోదు అనుకుంటే వేసుకోండి. నాకు ఇది నూనె సరిపోతుంది అనమాట. ఇందులోనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము, అంటే కర్రీ చేసేసుకుందాం. మనం ఆనియన్స్ వేసి కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెము సాల్ట్ వేద్దాం, ఎందుకంటే తొందరగా మగ్గడానికి అనమాట. ఈ కర్రీ చాలా ఈజీ సింపుల్గా ఉంటుందన్నమాట, తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పడుతుంది. మనం ఇది ఆనియన్ మగ్గడానికి కొంచెము ఉప్పు వేసుకుంటాం. ఇందులో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి, మగ్గడానికి తొందరగా మగ్గుతుంది అనమాట. నేను చెప్తా ఉంటాను కదా ప్రతిసారి, అలా ఉప్పు వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీస్కి. ఇలా ఆనియన్స్లో ఉన్న వాటర్ని బయటకు వచ్చేసి తొందరగా మగ్గిపోతుంది అనమాట. చూడండి, ఆనియన్ ఇలా మగ్గిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1-2 మినిట్స్ పచ్చివాసన అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా పచ్చివాసన పోవాలన్నమాట. దాన్ని కూడా పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం ఇంకా కొంచెం పసుపు వేసేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను నేను. కొంచెం పసుపు వేసుకొని ఆ పచ్చివాసన అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిపోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రెండు ఇలా ఉల్లిగడ్డలలో మంచిగా కలిసిపోయి ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో క్యాబేజీ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం క్యాబేజ్ వేసేసుకుందాం. క్యాబేజ్ వేసేసుకొని కలిపేసుకుందాం. మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆనియన్స్ అన్నీ వేసాం కదా, అవన్నీ మంచిగా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గియాలన్నమాట. మంచిగా ఆయిల్లో మగ్గిస్తే అప్పుడు మనం నెక్స్ట్ ఉప్పు కారం కూడా వేసేసుకుంటాం. మంచిగా ఇది మంచిగా ఇందులో మగ్గిపోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి బాగుంటుంది అన్నమాట. అట్లా మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఉప్పు కారం వేసేసుకుందాం. ఉప్పు కారం వేసేసుకుని కలుపుకున్నాం మంచిగా. చూడండి, ఇలా ఫ్రై ఇట్లా మగ్గాలన్నమాట మంచిగా ఈ ఆయిల్లో. ఇందులో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే నేను టమాటా వేయట్లేదు, చింతపండు వేయట్లేదు.
నేను క్యాబేజ్లో వేసి వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం పడుతుంది అనమాట. ఎందుకంటే కౌసు వాసన రాకుండా. కొంతమందికి ఆ స్మెల్ వస్తుందంట కదా, కొంచెం కారం లైట్గా, అంటే మీరు రెగ్యులర్గా వేసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకుందాం మంచిగా. ఉప్పు కారం కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. లేదంటే కారం కారం ఉంటుంది అనమాట, ఉడకకుండా తినలేము. ఇక మంచిగా కలిపేసుకొని ఇది కూడా ఒక 5-10 మినిట్స్ మగ్గిద్దాం దీంట్లో మంచిగా క్యాబేజ్కి ఉప్పు కారం మంచిగా పట్టుకునేలా ఉడికి చేస్తే బాగుంటుంది. అంటే ఇది కొంచెం ఫ్రై లాగా అవ్వాలన్నమాట దగ్గరికి. అయినాక అప్పుడు లైట్గా కొంచెం క్యాబేజీ మళ్ళీ ఇది కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కదా క్యాబేజీ, దాని గురించి లైట్గా కొన్ని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎండు రొయ్యలు వేస్తాం కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవాల్సి వస్తుందండి. అందుకే నేను కొంచెము ఇది మగ్గిస్తాను అనమాట, కొంచెం ఫ్రై లాగా ఇలాగా. అంటే క్యాబేజీ కొంచెం మంచిగా ఉడకాలన్నమాట, ఉప్పు కారం బట్టి టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం. ఇది కొంచెము క్యాబేజ్ ఉడికిన తర్వాత ఇందులోనే మనం దగ్గరికి అయినాక మంచిగా క్యాబేజ్ ఉడికి కర్రీ దగ్గరికి అయినాక అప్పుడు మనం రొయ్యలు వేసేసుకుందాం అనమాట. మంచిగా క్రిస్పీగా బాగుంటుంది. కూర కూడా క్రిస్పీగా ఉంటుంది అనమాట అప్పుడు వేసుకుంటే. ఇప్పుడు వేసేసుకుంటే ఏమవుతుందంటే వాటర్లో ఉడికిపోయి ఆ క్రిస్పీనెస్ పోతుంది, మొత్తం మిక్సింగ్ అయిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడు వేసుకోకుండా అది మంచిగా కర్రీ దగ్గరికి అయినాక వేసుకుందాం. నేను ఇప్పుడు మూత పెట్టి దాన్ని ఉడికిస్తాను అనమాట, మంచిగా దగ్గరికి అయ్యేదాకా ఉడికిస్తాను. చూడండి ఇక కర్రీ ఇలా దగ్గరికి అయినాక ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. రొయ్యలు వేసేసుకొని కలిపేసుకుందాం. వేసేసుకొని ఇట్లా కలిపేసి ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసి గరం మసాలా కొత్తిమీర వేసేసి తీసేద్దాం. రెడీ అయిపోయినట్టు ఒక 10 మినిట్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సర్వింగ్ బౌల్ వేసేసుకోవచ్చు మనం. ఇంకా చూడండి ఇట్లా దగ్గరికి అయినాక మనం గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం, బాగుంటుంది అన్నమాట. గరం మసాలా కొత్తిమీర వేసేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇట్లా యాడ్ చేసేసుకున్నాక కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్, ఎందుకంటే కొత్తిమీర గరం మసాలా ఫ్లేవర్ కూడా కర్రీకి మంచి కట్టేయాలి కదా, అందుకే కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దాం కొంచెం. చూడండి కర్రీల దగ్గర పోయినాక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలండి. ఇక రెడీ టు ఈట్ అని బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. చూడండి క్యాబేజీ ఎండు రొయ్యల కూర రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. బెల్ గంటని గట్టి కొట్టండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.